నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి వదంతులు నమ్మకుండా పరీక్షకు ప్రశాంతంగా సిద్ధం కావాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సూచించింది. సురక్షితంగా, భద్రంగా, పారదర్శకంగా పరీక్ష నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. పేపర్ లీకేజీ కారణంగా మళ్లీ నిర్వహిస్తున్న పరీక్ష ఆదివారం జరగనుంది. పరీక్ష వాయిదా పడిందని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఎన్టీఏ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారంపైనే అంతా ఆధారపడాలని సూచించింది. మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా ఏజెన్సీల సమన్వయంతో పారదర్శకంగా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే చాలా కఠినంగా వ్యవహరిస్తామని కూడా విద్యార్థులను ఎన్టీఏ హెచ్చరించింది. మే 3న జరిగిన పరీక్ష రద్దు చేయాలనే నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాల కోసం తీసుకున్నదేనని ఎన్టీఏ మరోసారి వివరించింది. నిజాయితీ గల అభ్యర్థుల కోసం పారదర్శకతను కాపాడేందుకు సమస్యను గుర్తించిన వెంటనే చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. విద్యార్థులు ఎవరైనా మానసిక ఒత్తిడికి గురైతే మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ నంబర్ 14416కు ఫోన్ చేయాలని సూచించింది.